మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ పిల్లలకు ఈ భూమి మీద జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి వివాహం వరకు నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెనని మీ లేఖనాలలో మీరు సెలవిచ్చారు. ఆ ఘనమైన కార్యాన్ని మేము జరిగిస్తుండగా తోడుగా ఉండండి. బిడ్డలిద్దరిని దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభువా. మరి వారు మీ మాటలు విని అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో నీ కొరకు గొప్పవారుగా బ్రతుకుతూ ఆదర్శ దంపతులుగా అనేక మందికి మాదిరికరంగా మీ పిల్లల బ్రతుకులాగున సహాయం చేయండి. కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు మీ బిడ్డలకు తెలియజేస్తుండగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని వచ్చిన మీ పిల్లలందరినీ దైవ సేవకులను దీవించి ఆశీర్వదించి మీ కృపకు పాత్రలుగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వివాహానికి ఇక్కడకు మీ మధ్యకు వచ్చి దేవుని స్తుతించే అవకాశం, ఈ వివాహాన్ని జరిగించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు, మరి పెండ్లి కుమార్తె తరపున వచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. వారి పేరు నాకు తెలియదు. అలాగే స్థానిక దైవజనులు జేమ్స్ గారికి వందనాలు. వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ వందనాలు. మరి నూతన వధూవరులు నరేష్ అలాగే అశ్వినీలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు మరి దేవుని గౌరవించి, మీరందరూ కూడా దేవుని మాటను గౌరవించి దయచేసి మీరు మాట్లాడొద్దు. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మౌనముగా ఉండటం మనకెంతో దీవెన, ఆశీర్వాదం. అమ్మ తల్లి మాట్లాడకండి, కొద్దిసేపు మీకే చెప్తున్నాం. ఎక్కువసేపు సమయం లేదు, బాగా టైం అయింది. మేము కూడా చాలా దూరం గుంటూరు వరకు మీటింగ్కి వెళ్ళాలి, త్వరగా ముగించి వెళ్తాం. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు, మరి దయచేసి గమనించండి. ప్రియమైన దేవుని వారలారా, వివాహాన్ని గూర్చి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు వ్రాయించాడు. అవన్నీ చెప్పుకోవడానికి సమయం కాదు, కానీ కొన్ని మాటలు, ప్రాముఖ్యమైన మాటలు మీకు చెప్పాలి. ఈ వివాహ వ్యవస్థ అనేది దేవుని చేత ప్రారంభమైనది. ఈ భూమి మీద మొట్టమొదటి వివాహాన్ని దేవుడే దగ్గర ఉండి తన పిల్లలకు జరిగించాడు. ఆదాము హవ్వల యొక్క వివాహాన్ని నిర్ణయించింది దేవుడే. వారికి వివాహాన్ని ఏదైనా వనములో జరిగించిన వాడు ఆ దేవుడే. అప్పటి నుండి ఇప్పటి వరకు భూమి మీద, అమ్మ మాట్లాడకండి, అమ్మ వేదిక ముందు అలా మాట్లాడటం మంచిది కాదు. మీరు కొంచెం ఆలోచించండి, మేము ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ఆలోచించుకోండి. ఒక 10 నిమిషాలే మాకు సమయం అయింది, తర్వాత మీ ఇష్టం. ఆదాము హవ్వలు మొదలుకొని ఈరోజు వరకు ఇక్కడ కూర్చున్న నూతన వధువరులు నరేష్ అలాగే అశ్వినీల వరకు కోట్ల మందికి దేవుడు వివాహాలు జరిగిస్తున్నాడు. ఈ భూమి మీద జరుగుతున్న వివాహాల వెనక దేవుడు, దేవుని హస్తముందని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఈ వివాహాలను జరిగించేది దేవుడే. మధ్యవర్తులు ఎవరైనా ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ వివాహం అన్నది దేవుని సంకల్పానుసారంగా ఆయన చిత్తమును బట్టి, ఆయనను బట్టి జరుగుతున్నదని ప్రతి ఒక్కరూ గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెప్పారు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదని. ఆ మాటలో ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఈ వివాహము ద్వారా స్త్రీ పురుషులను దేవుడు జతపరుస్తున్నాడు. దేవుడు జతపరిచిన వారు అని వ్రాయబడింది. అమ్మ మాట్లాడకండి. ప్రియులారా, ఇక్కడ వివాహం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరి వివాహాల వెనక దేవుడు ఉన్నాడు. దేవుడే స్త్రీ పురుషులను జతపరుస్తున్నాడు. ఈరోజు నరేష్ అశ్వినీలను కూడా ఆ దేవుడే వివాహము ద్వారా జతపరుస్తున్నాడు. ఇప్పటి వరకు నరేష్ ఒక గ్రామంలో, అశ్విని మరికొంత దూరంలో ఉన్న గ్రామంలో వారు ఉండి, వారు అక్కడక్కడ ఆయా స్థలాల్లో జన్మించి మరి దేవుని ద్వారా ఇంతవరకు నడిపించబడుతూ వచ్చారు. దేవుడే వారిరువురిని, ఈ విడిగా ఉన్న వారిని వివాహం ద్వారా జతపరుస్తున్నాడన్న సత్యాన్ని
ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. దేవుడు జతపరిచిన వారు స్త్రీ పురుషులు, వివాహమాడుతున్నవారు, వివాహమాడినవారు, దేవుని చేత జతపరచబడుతున్నవారు. కనుక మరి దేవుడు జతపరుస్తుండగా మనం ఆయన గౌరవించి ఈ కార్యక్రమంలో పద్ధతిగా మనం నడుచుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, వివాహాన్ని గూర్చి బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఇస్సాకు రెబెకాల యొక్క వివాహంలో అక్కడ పెద్దలు మాట్లాడుతూ ఇది యెహోవా వలన కలిగిన కార్యము అన్నారు. వాళ్ళు ఎంత జ్ఞానవంతులంటే వాళ్ళకు తెలుసు భూమి మీద వివాహాలు దేవుని చేతనే జరుగుతున్నాయని. తెలుసుకొనినటువంటి పెద్దలు, రెబెకా యొక్క బంధువులు, అబ్రహాము గారి యొక్క కుమారుడు ఇస్సాకు గారి యొక్క దాసునితో వాళ్ళు అంటున్నారు, వీరి వివాహం వెనక దేవుడు ఉన్నాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలమన్నారు. ఈ వివాహం అన్నది దేవుని వలన జరుగుతున్న కార్యము. అంతేకాదు మనందరికీ ఒక విషయం తెలుసు, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలను అని దేవుడు చెప్పాడు. చాలామంది వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటారు, కానీ బైబిల్లో అలా లేదు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెనని దేవుడు చెప్పాడు. కనుక ఈ వివాహము ఘనమైనదిగా దేవుడు ఎంచాడు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా. వివాహం ఘనమైనదని అందరూ చెప్తారు, ఎందుకు ఘనమైనదో ఎవరికి సరిగా తెలియదు. వివాహము అన్ని విషయములలో అంటే క్రైస్తవ కుటుంబాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం మనం. ఏదో గృహప్రవేశాలు, పుట్టినరోజులు, కృతజ్ఞతా కూడికలు ఎన్నో జరిగిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు అన్ని విషయములలో వివాహము ఘనమైనదిగా ఉండేటట్లుగా చూసుకోవాలి అన్నాడు. ఇంతకు వివాహమును ఘనముగా దేవుడు ఎంచటంలో గల కారణం ఏంటంటే ఒక 3 మాటలే చెప్తాను. వివాహమును ఘనముగా దేవుడు ఎంచటంలో మొదటి కారణం ఏమిటంటే మనం ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చదువుకున్నాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును దేవుడు చేయాలనుకున్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంటున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే దేవుడు మొట్టమొదటిగా నేలమంటిని తీసుకొని ఒక రూపాన్ని చేసి ఆ బొమ్మ యొక్క నాసికా రంధ్రములలో ఆయన తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆదాము ఆ రోజు దేవుని చేత సృష్టించబడ్డాడు, నిర్మించబడ్డాడు. ఆ నిర్మించబడిన తర్వాత దేవుడు అతనికి పనినిచ్చాడు. ఏమిటి ఆ పని అంటే అక్కడే 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు తన కొరకు వారి కొరకు వేసిన ఏదెను వనమును సేద్యపరచాలని, దానిని కాయాలని దేవుడు అందులో పెట్టాడు ఆదామును. అంటే ఆదామును సృష్టించిన తర్వాత ఖాళీగా ఉంచలా, దేవుడు తన పనిని అప్పగించాడు. ఏంటి దేవుని పని అంటే దేవుడు అప్పగించిన పనే దేవుని పని. ఆయన ఏం చెప్తే అది చేయటమే దేవుని పని. అమ్మ మాట్లాడకండి తల్లి, అమ్మ 2 నిమిషాలు మాట్లాడేవాళ్ళు కొంచెం 2 నిమిషాలు కొద్దిగా మాకు కొంచెం అవకాశం ఇవ్వండి, గలిబిలిగా ఉంది. ప్రియులారా, దేవుడు ఏదెను వనములో ఆదాముకు పనినిచ్చాడు. ఏమిటి ఆ పని అంటే తోటను సేద్యపరచాలి, దేవుడు చెప్పినట్టుగా ఆ తోటలో పనులు జరిగించాలి, దానిని కాయాలి. ఇప్పుడు ఆదాము పని చేస్తున్నాడు, చూశాడు దేవుడు నా కుమారుడు ఒంటరిగా ఉండి పని చేస్తున్నాడు, నా పని చేస్తున్నాడు, నేను అప్పగించిన పని చేస్తున్నాడు, అతనికి సాటి అయిన సహాయమునివ్వాలి అనుకున్నాడు. సహాయం ఎప్పుడు అవసరం అంటే పనిలో ఉన్నోడికి సహాయం కావాలి, ప్రమాదంలో ఉంటే సహాయం కావాలి. ఆదాము ప్రమాదంలో లేడు, కానీ దేవుడు అప్పగించిన పనిలో ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆ దేవుని పని ఒక్కడుగా జరిగిస్తుంటే నా కుమారుడికి తోడివ్వాలి అని సాటి అయిన సహాయమును ఆయన చేశాడు. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ప్రకటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. నాయనా నీకు సాటి అయిన సహాయం అన్నాడు. ఇప్పుడు సాటి అయిన సహాయం అంటే ఏంటి? ఆదాము ఏ పని అయితే చేస్తున్నాడో అందులో సహాయ సహకారములు అందించాలి ఈ స్త్రీ. దేవుని ఆలోచన చూడండి. అంటే ఏదైనా వనమును సేద్యపరచడంలో, దానిని కాయడంలో, అంతేకాదు భూమి మీద ఉన్న జీవరాశులకు పేర్లు పెట్టడంలో వీళ్ళిద్దరూ కలిసి దేవుని పనులు జరిగించాలి. అంటే వివాహమును ఘనముగా ఎంచటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే వివాహము ద్వారా జతపరచబడిన వారు
ఆయన పనులు భూమి మీద జరిగించబోతున్నారు గనక, ఆయన పనుల ద్వారా ఆయనకు ఆనందమును, ఆయనకు మహిమను తీసుకురాబోతున్నారు గనక వివాహమును ఆయన ఘనముగా ఎంచాడు. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఈరోజు జతపరచబడుతున్న వీళ్ళు ఏదేను వనంలో పనిచేయడానికి ఏదేను వనం లేదు. సంఘం అనే దేవుని వనములో వీరిద్దరూ జతపని వారుగా దేవుని సేవకులతో కలిసి ఆ దేవుని పనులు జరిగించాలని దేవుని ఉద్దేశం. దేవుని పనుల కొరకే వివాహం జరుగుతుంది. చాలామంది తెలియదు. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావా అంటే వయసు వచ్చింది అంటారు. ప్రేమించాలని కనుక చేసుకుంటున్నారు అంటారు. మా అమ్మ నాన్నలు సంతోష పెట్టాలని చేసుకుంటాను అన్నాడు ఈరోజు మనిషి. కానీ దేవుడు అమ్మా నాన్నలు సంతోష పెట్టడానికి, లేకపోతే పెళ్లి చేసుకొని ఆనందించడానికి, అందుకు కాదు వివాహం చేసేది. ఆయన పనులు భూమి మీద ఉన్నాయి. బైబిల్లో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని రాయబడింది. అంటే దేవుని పనుల కొరకు మనం సృష్టించబడ్డాం. దేవుని పనుల కొరకే స్త్రీ పురుషులు జతపరచబడుతున్నారన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని తెలుసుకున్న వీరిద్దరూ రాబోయే రోజుల్లో దేవుని వనమనే ఇక్కడున్న సంఘములో చక్కగా వారిద్దరూ జత పనివారుగా దేవుని కార్యాలు అనేకమైనవి జరిగిస్తే దేవుడు వాళ్ళను చూసి ఆనందపడాలని ఆశపడుతున్నాడు ప్రియులారా. అలాగే వివాహమును ఘనముగా ఎంచటంలో మరొక కారణం ఏమిటంటే, ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో వివాహము చేసుకుంటున్న వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడో తెలిస్తే వివాహం ఎందుకు ఘనముగా ఎంచాడో మనకు అర్థమవుతుంది. ఆదికాండం 1:28లో దేవుడు వారిని ఆశీర్వదించను. ఎలా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోబరుచుకోండి అని చెప్పాడండి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే, అప్పటికి ఆదికాండం 1:28 అంటే ఆదాము ఒక్కడే ఉన్నాడు, అవ్వమ్మ కూడా లేదు. 2వ అధ్యాయంలో సాటైన సహాయం అని అన్నాడు కదా. ఇంతకీ దేవుడు వారిని ఆశీర్వదించాడంటే ఎవరిని? ఆదాములోనే హవ్వమ్మ ఉంది, ఆదాములోనే మనమందరం ఉన్నాం ప్రియులారా. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడని బైబిల్ చెప్తుంది. అంటే ప్రతి జాతి మనిషి ఎక్కడ ఉన్నాడు ఒకప్పుడు అంటే ఆదాములో ఉన్నాడు. మనందరినీ ఉద్దేశించి భూమి మీద వివాహాల ద్వారా జతపరచబడే వారందరి గురించి దేవుడు అంటున్నాడు, మీరు ఫలించండి. అంటే ఆదాము ఒక్కడిగా ఉండకూడదు, ఫలించాలి అంటే పిల్లలను కనాలి. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. ఈ 4 మాటలకు అర్థం ఒక్కటే. మాటలు వేరుగా ఉన్నా భాష వేరైనా భావం ఒక్కటే. ఏమిటి అంటే, ఫలించండి అంటే పిల్లలను కనండి, అభివృద్ధి పొందడం అంటే పిల్లలను కనండి, విస్తరించండి అంటే పిల్లలను కనండి, భూమిని నిండించమన్నా పిల్లలను కనమనే అర్థం. అంటే వివాహము ద్వారా దేవుని అనాది సంకల్పము నెరవేరబోతుంది గనక, అంటే వివాహము చేసుకునే వారి ద్వారా, చేసుకున్న వారి ద్వారా పిల్లలు రాబోతున్నారు దేవునికి. అందుకే వివాహం కాగానే మనమందరం కూడా మన చేతనైన బహుమానాలు ఇచ్చిపోతుంటాం. నా చిన్నతనంలో చిన్న చిన్న గ్లాసులు, ప్లేట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సూట్ కేసులు, డబల్ కాట్ మంచాలు ఎన్నో ఎత్తున్నారు. మనం మన స్తోమత కొద్దీ మనం ఇస్తాం. కానీ ప్రియులారా, దేవుడు తన స్తోమత కొద్దీ తన బిడ్డలకు ఇచ్చే బహుమానం ఏంటంటే గర్భఫలము. దేవుడిచ్చు బహుమానం. ఎందుకు బహుమానం గర్భఫలం ఇస్తున్నాడంటే, అసలు వీళ్ళ వివాహాలు జరిగించడంలో ఆయన ఉద్దేశమే భూమి మీదకు తన పిల్లలు రావాలి. వీరి ద్వారా వచ్చే పిల్లలు దేవుని పిల్లలు. అందుకే దేవుడు బహుమానాలుగా తన పిల్లలకు పిల్లల్ని ఇస్తున్నాడు. కనుక ప్రియులారా, వివాహమును ఘనముగా ఎంచటంలో దేవుని ఉద్దేశం ఏంటంటే, వివాహము చేసుకున్న వాళ్ళు పిల్లలను కానీ ఆ పిల్లలను దేవుని మార్గములో పెంచితే దేవుడు మహిమ పొందాలనుకున్నాడు. అలా పెంచాలంటే వీరిరువురు దేవుని నమ్ముకొని దేవుని మార్గములో ఉన్నతంగా బ్రతకాలి. భర్తకు భార్య సహకరించాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, దొరికితే ముత్యము కంటే అమూల్యమైనది. ప్రియులారా, చక్కగా వీరిరువురు కలిసి దేవుని కోసం పిల్లలను కానీ వారిని దేవుని మార్గంలో పెంచితే నిజంగా వీళ్ళ వివాహం ఘనమైనది అవుతుంది. మరొక మాట బైబిల్లో ఉంది. అదేమిటంటే, ప్రసంగి గ్రంథం 4:9లో దేవుడు అంటున్నాడు, వేరువేరుగా ఉండటం కంటే కలిసి ఉండడం అనేది చాలా మేలు,
ఒకరు పడిపోయిన ఎడల, అమ్మ మాట్లాడకండి తల్లి, దేవుని పిల్లలుగా కనపడుతున్నారు మీరు, అల్లరి చేయకండి. ఒకరు పడిపోయిన ఎడల మరొకరు తన తోడి వానిని లేవనెత్తాలి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పడిపోవడం అంటే అది శారీరకంగానైనా ఆత్మీయంగానైనా మనం ఆలోచిస్తే ఏదో ఒక రోజు మనం ఆత్మీయంగా పడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో నరేష్ లోకంలో కలిసిపోయి పడిపోతే యశ్విని దేవుని మాటలు చెప్పి లేవనెత్తాలి. యశ్వినికి లోకాశలు ఎక్కువై లోకంలో కలిసిపోతే మరి నరేష్ దేవుని మాటలు చెప్పి లేవనెత్తాలి. ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తాలి. అనారోగ్యంలో తోడుగా ఉండి ఒకరికొకరు మరి కాపాడుకునేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వివాహంలో దేవుని ఉద్దేశాలు ఇవే. 2 మాటలు చెప్పి ముగిస్తాను. వివాహం చేసుకున్న వారికి వివాహం ఎందుకు ఘనమైనదో మీకు చెప్పాను. దేవుని పని జరిగించాలి, పిల్లలను దేవుని కోసం కానీ పెంచాలి దేవుల్లో. తరువాత ఒకరు పడిపోతే ఇంకొకరు లేవనెత్తాలి. ఇవి దేవుడు వివాహం చేయటానికి గల కారణాలు. ఇక వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలంటే ఎఫెసీ పత్రిక మనం చదివాం. భర్త అయితే భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి అన్నాడు. పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి. ఎలా ప్రేమించాలి అంటే అక్కడ వెంటనే అన్నాడు, క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా. అంటే యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రాణం పెట్టి అంత ప్రేమించాడు ఆయన. క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో ఒక భర్త భార్యను అలాగే ప్రేమించాలి. అంటే తన భార్య కొరకు ప్రాణం ఇచ్చేంతగా ప్రేమను కనబరచాలి భర్త. ఒక పాస్టర్ గారు చెబుతుంటే విన్నాను, పెళ్ళైన కొత్తలోనట భర్తలు బాగా ప్రేమిస్తారట భార్యలను. చిన్న నొప్పి తగిలిన తనకు తగిలినట్టే ఫీల్ అవుతాడు. ఎక్కడో పెళ్లి చేసుకున్న ఒక దంపతులట ఒక చోట ఉంటే చూశాడంట పాస్టర్ గారు. అయ్యా, నాకు మైసూరు బజ్జీలు తినాలనుందన్న అన్నదంట భార్య. ఏ బజ్జీలు? మైసూరు బజ్జీలు. ఈయన వారం రోజులు ఇంట్లో కనపడలేదంట. వారం తర్వాత వస్తే కంగారు పడి ఎక్కడికి పోయావని అడిగితే మైసూరు బజ్జీ అడిగావు కదా, తేవడానికి మైసూరు వెళ్ళామన్నాడు. ఎంత ప్రేమో! 4 సంవత్సరాల తర్వాత మైసూరు బజ్జీ అడిగితే దున్నపోతులు ఉన్నావు చేసుకొని తినలేవా అంటాడు. అంటే ప్రేమ అయిపోతుంది. ఏమైపోతుందంటే సన్నగిలిపోతుంది. భూమి మీద ఉన్నంతకాలం భర్త భార్యను ప్రేమించాలి. ఎలాగంటే దేవుడు మనలను ప్రేమించినట్టుగా. అది. ఇక భార్య ఏం చేయాలి అంటే భర్తకు లోబడి ఉండాలని బైబిల్లో మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చదువుతున్నాం. ఎలా లోబడాలి? ఎలా లోబడాలి? అక్కడ చదువుతారు ఒక మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె అన్నాడండి. పురుషుడు ప్రభువులాగే భార్యను ప్రేమించాలి. ఒక స్త్రీ ప్రభువు వలె భర్తకు లోబడాలి. ప్రభువుకు లోబడినట్టుగా మనుషులు మరి భర్తకు లోబడాలట. స్త్రీలు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి. ప్రభువుకు లోబడతారు బాగానే. చర్చిలోకి వస్తే పాడమంటే పాడతారు, కూర్చోమంటే కూర్చుంటారు, చేతులు ఎత్తమంటే ఎత్తుతారు, అన్నీ చేస్తారు. చర్చిలో ఆమె అనమంటే అంటారు, అన్నీ చేస్తారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత భర్త మంచినీళ్ళు అడిగితే దున్నపోతులా ఉన్నావు తెచ్చుకొని తాగలేవా అంటారు. అంటే అక్కడ లోబడ్డావు కానీ ఇంటి దగ్గర లోబడట్లేదు. కనుక ప్రియులారా, స్త్రీలు భర్తలకు లోబడాలి, భర్తలు భార్యలను ప్రేమించాలి. ఈ 2 జరిగితే వాళ్ళ కాపురాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు చాలామంది కలిసి ఉండటం లేదు, భూమి మీద దూరంగా బ్రతుకుతున్నారు, వేరైపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలు, దేవుని ధర్మాలు వాళ్ళ బ్రతుకుల్లో పాటించకపోవటాన్ని బట్టి. కనుక మరి నరేష్ యశ్వినిని మరి తన జీవితకాలం అంతా ప్రేమించాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. ఇస్సాకు తన భార్య అయిన రెబ్కానట వివాహం చేసుకున్న తర్వాత ప్రేమించాడట. చూసారా, చాలామంది పెళ్లికి ముందు ప్రేమిస్తారు, పెళ్ళైన తర్వాత వదిలేస్తారు, ప్రేమను వదులుతారు. కానీ ఆయన పెళ్లి చేసుకుని ప్రేమించాడట భార్యని. అదేవిధంగా వీళ్ళు ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు లోబడుతూ రాబోయే రోజుల్లో ప్రభువు కోసం, ప్రభు సన్నిధిలో వాళ్ళు దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ వారికి దేవుడిచ్చిన గర్భఫలాలను దేవుని కొరకు పెంచుతూ గొప్పవారుగా అననీయ క్షమించండి బైబిల్ గ్రంథంలో ఆ అహుల ప్రిస్కిల్లలాగా
తర్వాత జకరియా, ఎలిజబెత్తులు, వాళ్ళ గురించి చెప్పాలని చాలా మరి చరిత్రే ఉంది. అననీయ సప్పీరాలా కాకుండా వాళ్ళు అబద్ధాలాడి దేవుని సన్నిధిలో శాపాన్ని పొందుకున్న వాళ్ళలా కాకుండా అకుల ప్రిస్కెళ్ళలా, జకరియా, ఎలిజబెత్తుల్లా దేవుని దృష్టికి నీతిమంతులుగా, యథార్థవంతులుగా దేవుని పనిని జరిగిస్తూ వాళ్ళు బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. వివాహంలో మనం ముందుకు కొనసాగుదాము. మరి మంగళసూత్రాన్ని సిద్ధపరచండి. పసుపు బియ్యం కూడా ఇక్కడ తీసుకురానికి తెచ్చారా? అలాగే పూలదండలు కూడా ఉండాలి. అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఒక్కసారి వేదిక దగ్గరకు రండి. అమ్మాయి ఎవరిని ఉంటే వాళ్ళని పిలుచుకురండి. అమ్మాయి తల్లిదండ్రులు కూడా వచ్చారట. వాళ్ళు కూడా మరి మాకు అందుబాటులో ఉండాలని మీకు మనవి చేస్తున్నాం. ప్రకటన కాగితం ఏది నాన్న? నా దగ్గర ఉంది. వివాహ ప్రకటన చివరి